డిగ్రీ కాలేజ్ బోధన్కు యూజీసీ నుంచి ఈరోజు ఆటోనమస్ స్టాటస్ డిక్లేర్ అయింది అండ్ కన్ఫర్మ్ అయింది. సో ఇది మేము గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషికి ఫలితంగా ఈరోజు మాకు యూజీసీ నుంచి కన్ఫర్మేషన్ లెటర్ వచ్చింది. సో దీనివల్ల ఇది ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్ నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్ డిస్టిక్లో 2వ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. మొదటిది గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ అయితే మరి 2వ గవర్నమెంట్ డిగ్రీ కాలేజు ఈ జిడిసి బోధనే. సో దీనివల్ల ఈ గత కాలం నుంచి సో అన్ని రంగాల్లో, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, లేదా మ్యాన్ పవర్లో కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్లలో కానివ్వండి, మా కాలేజీలో అత్యుత్తమైన విద్యను అందిస్తూ మరి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే దీన్ని చూసి యూజీసీ వాళ్ళు మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. ఈ స్వయం ప్రతిపత్తి వల్ల మాకు ఏం జరుగుతుందంటే ఈ అకాడమిక్ సౌలభ్యం కలుగుతుంది. అంటే మేమే మా సిలబస్ని ఫ్రేమ్ చేసుకోగలుగుతాం. సో మేము ఒక సపరేట్గా ఒక ఎగ్జామినేషన్ బ్రాంచ్ని సెటప్ చేసుకోగలుగుతాం. సో తద్వారా ఏమవుతుందంటే మేమే క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకుంటాం, అంటే బయటకి ఇచ్చి సెట్ చేస్తాము. అన్ని కాన్ఫిడెన్షియలే ఉంటాయి. ఎలా అయితే యూనివర్సిటీ ఎగ్జామినేషన్ యూనిట్ ఎలా ఉంటుందో అలాగే సేమ్గా కూడా ఇక్కడే అలా ఉంటుంది. మేమే ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేస్తాము, పేపర్ దిద్దుతాము, అలాగే రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తాం. రిజల్ట్ యూనివర్సిటీ అనుబంధంతో రిజల్ట్ కూడా డిక్లేర్ చేస్తాం. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క స్వయం ప్రతిపత్తి కాలేజెస్లో లెక్చరర్స్, అధ్యాపకులు రావడానికి ఎక్కువగా వాళ్ళు మొగ్గు చూపుతారు. ఎందుకంటే పిహెచ్డి హోల్డర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి సో విద్యలో నైపుణ్యత పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. తద్వారా విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. సో ఇటువంటి అవకాశాన్ని మరి బోధన పట్టణ ప్రజలు లేదా మొత్తం ఈ చుట్టుముట్టు ఉన్న ఏరియాస్ వాళ్ళు ఎంతో ఈజీగా ఉపయోగించుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. ఎస్ సురేష్, प्रिंसिपल गवर्नमेंट डिग्री कॉलेज बोधन। आज खुशखबरी की बात है कि गवर्नमेंट डिग्री कॉलेज बोधन ने ऑटोनमस पोजीशन हासिल कर ली है। तो गवर्नमेंट डिग्री कॉलेज बोधन के स्टाफ, स्टूडेंट्स और बोधन के अवाम के लिए भी खुशखबरी की बात है। जब कोई कॉलेज ऑटोनमस स्टेटस हासिल कर लेता है तो इसको इख्तियार हासिल होता है कि वो अपने सिलेबस में 20% कुछ नया ऐड करना है तो वो ऐड कर सकता है। इसके अलावा हम लोगों को एग्जाम कंडक्ट करने का इख्तियार भी हम लोगों को ही होता है और एग्जाम का पेपर कहाँ सेट कराना है, किसे सेट कराना है, वो इख्तियार भी प्रिंसिपल और स्टाफ को हासिल होता है। तो मैं बोधन के अवाम से, स्पेशली बोधन के यंग बच्चों से दरख्वास्त करती हूँ, रिक्वेस्ट करती हूँ कि इस साल एडमिशन ले और नए ग्रुप्स को भी इंट्रोड्यूस करना है। बच्चों की जो डिमांड है, लोकल के बच्चों की जो डिमांड है, नए कोर्सेज स्टार्ट करना है, नए ग्रुप्स स्टार्ट करना है। तो इंशाल्लाह प्रिंसिपल सर और हमारे स्टाफ मेंबर इस बारे में सोचेंगे और उस पर अमल करने की कोशिश करेंगे और नए कोर्सेज भी इंट्रोड्यूस करने की कोशिश करेंगे। तो मैं तमाम बोधन वालों से रिक्वेस्ट करती हूँ कि वो अपने बच्चों को हमारे कॉलेज में एडमिशन के लिए लेकर आए, हमारे स्टाफ से रब्त पैदा करें। जज़ाकल्लाह, शुक्रिया सभी का।